ఉద్దేశించిన దేవుడు, ఇదిగో నీ భవిష్యత్తు, ఇదిగో దిస్ ఇస్ యువర్ డెస్టినేషన్, దిస్ ఇస్ యువర్ ఫ్యూచర్ అని చెప్పినప్పుడు అబ్రహాము అడుగు తీశాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఐ వాంట్ గ్రోత్, ఐ వాంట్ ఎక్స్పాన్షన్, ఐ వాంట్ గాడ్ టు యూజ్ మీ, ఐ వాంట్ గాడ్ టు బిల్డ్ మీ, ఐ వాంట్ గాడ్ టు ఎక్స్పాండ్ మీ అని అంటాం. కానీ అడుగు తీయడానికి భయపడుతున్నామేమో, అడుగు తీయాలంటే ఎంతో సందేహిస్తున్నామేమో, తెగించట్లేదేమో, పిరికితనము వెంటాడుతుందేమో, భయము మనల్ని వెంటాడుతుందేమో. సరే, భయము పక్కన పెట్టేస్తే మన చుట్టూన మనుషులు ఎలాగ చేస్తావు అని ప్రశ్నిస్తున్నప్పుడు మనం అనుకుంటాం, నిజంగా నాకేదో పిచ్చికలు వచ్చిందేమో, లేకపోతే ఇది నా ఊహ ఏమో, లేకపోతే ఇది దేవుడు నిజంగా చెప్పాడా, చెప్తే నాకు ఇంత ఒంటరితనంలోకి నడిపిస్తాడా, ఇంత అర్థం కాని పరిస్థితుల్లోకి నడిపిస్తాడా అనే సందేహాలు పట్టి మీరు అడుగు తీయట్లేదేమో. అందుకనే దేవుడు ఉద్దేశించిన భవిష్యత్తు, గాడ్ చోజన్ డెస్టినేషన్, గాడ్ చోజన్ డెస్టినీకి మీరు చేరట్లేదు, మనము చేరట్లేదు.